భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసంటే మనకి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడంటే. ఆయన వ్రాసి పెట్టుకుంటాడు. దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు. 2 గంటలు వాళ్ళు బాధపడ్డారు కదా, ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధపడ్డావు. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. అలా ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే. ఆ చేసిన పాప పుణ్యములను ఈ జన్మలో అనుభవించడానికి కొన్నిటిని ఈశ్వరుడు మనకి వ్రాసి పెట్టి ఉంచుతాడు. ఎప్పుడు ఏదొస్తోందో ఎవరికి తెలుసు? ఏ కష్టం వస్తోందో తెలియదు, ఏ సుఖం వస్తోందో తెలియదు. సుఖం వస్తే భరిస్తాం, కష్టం వస్తే భరించలేం. ఏది మన ప్రయత్నం చేత గట్టెక్కలేమో దానిని ఆపద అంటారు. కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు యథార్థానికి మన యొక్క ప్రయత్నంతో గట్టెక్కియచ్చు. అంటే అవి కొంత కష్టపెట్టి తొలగిపోతాయి. ఉదాహరణకి ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చింది, కొంత ద్రవ్యం పోయింది, ద్రవ్యం ఖర్చు పెట్టాడు, కొన్నాళ్ళు అన్నం తినడానికి అవకాశం లేదు, మంచాన పడుకున్నాడు, నిత్యకృత్యాలు చేయలేకపోయాడు, కొంత సుఖాన్ని పోగొట్టుకున్నాడు, దుఃఖం అనుభవించాడు, జ్వరం తగ్గిపోయింది. ఎవరు చేసి